హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. ఇది మా అమ్మ చేసే వెరైటీ చేపల పులుసు అండి. ఇది మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది 2 kgs చేపలండి. దీని పేరు వచ్చేసి మొయ చేప అంటారు. చూడండి, మీలో ఎంతమందికి చేప పులుసులో తలకాయ అంటే ఇష్టం అండి. వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికన్నా ముందు దీనికి వచ్చేసి ఒక 100 to 150 grams చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనకి చేప స్మెల్ రాకుండా ఉండడానికి కళ్ళుప్పు, కొంచెం పసుపు, నిమ్మకాయ లేకపోతే మనము మజ్జిగ లేదంటే పెరుగన్న యూస్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా మొత్తము కొంచెం బ్లడ్ అది ఉంటుంది కదా, నీట్గా పోయేదాకా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మా పిల్లలు ఫ్రై ఎక్కువగా ఒక 4-5 pieces వాళ్ళ కోసం ఫ్రైకి తీసి పక్కకు పెట్టానండి. అయితే మనకి ఫ్రైకి బాగుంటుందండి. ఫ్రై చేసుకోవడానికి మిగిలినవన్నీ పులుసు పెడతాను. చూడండి, దానికి పులుసుకి మనకి ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి. దానికోసం నేను జీలకర్ర మెంతుల్ని కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది. అదొక ఏమంటారు, జీలకర్ర కన్నా కొంచెం క్వాంటిటీ తగ్గించేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3-4 ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఏంటంటే ఎక్కువ అవసరం లేదు, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఏంటంటే ఈ ఆనియన్స్ ఎందుకంటే మనకి గ్రేవీనెస్ కోసం, కొంచెము పులుసు చిక్కగా ఉండడానికి మనము ఈ ఆనియన్స్ని వేస్తున్నాము. తర్వాత నువ్వులు కూడా బాగుంటుందండి చేపల పులుసులోకి. ఫ్రై చేసి పౌడర్ వేసుకుంటే అదే ప్యాన్లో కొంచెం నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసుకొని జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్న తర్వాత అలానే ఆనియన్స్, నువ్వులు కూడా ఫ్రై చేసుకుని అవి కూడా పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, మనకి చేపల పులుసు చేసుకోవడానికి ఇలాంటి గిన్నెలు అయితే ఫ్రీగా ఉంటాయి. చేప ముక్క కూడా విరగదు, చెదరదండి. పులుసు కూడా బాగుంటుంది, ఫ్రీగా వస్తుందండి. ఇలా చాలామంది మట్టి కుండల్లో కూడా చేస్తుంటారు చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి టేస్టీగా ఉంటుందంట. ఇలా ఆనియన్స్ పేస్ట్ వేసుకున్న తర్వాత చింతపండు ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పిండేసి ఆ చింతపండు గుజ్జు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారము, మీకు అంటే నేను మెజర్మెంట్ చెప్పట్లేదు, కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక 2-3 tablespoons కారం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా ఈ పులుసు అంతా ఇంకా కలుపుకోవాలండి. బాగా కిందికి మీదికి ముక్కలు అంటే ఒక దగ్గర ఇట్లా కారం అదంతా ఉండలుగా ఉండకుండా నీట్గా మొత్తము స్ప్రెడ్ చేసేయాలి ఆ గిన్నె అంతా. చూడండి, ఈ పులుసు స్పెషాలిటీ ఏంటంటే చాలామంది చేపల పులుసు ఏం చేస్తారు, పాన్ మీద పెట్టేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో. ఇంకేం లేదండి, మొత్తం ఒకసారి అలానే వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 minutes హైలో పెట్టాలండి. ఈ చేపల పులుసు స్పెషాలిటీ అంటే డిఫరెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే, మనము ఫస్ట్ ఆయిల్ హీట్ చేసి తర్వాత ఆనియన్, టమాటోస్ ఏదైనా ఫ్రై చేసి తర్వాత పులుసులో చేపలు వేస్తారు. ఇదేంటంటే మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకి పులుసు ఉడికినంతసేపు చేప ముక్కకి కూడా ఆ సాల్టు, కారం అనేది పడుతుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనము ఇది జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఇలా చేస్తే. చాలామంది పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు యాడ్ చేస్తుంటారు, కానీ ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, ముక్క కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.